ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ ప్రతిపక్ష నేత అయినటువంటి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు గారి మీద ధ్వజమెత్తేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని తలపెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది అంటూ వైకాపా నేతలు ఇప్పుడు చంద్రబాబు గారి మీద తీవ్ర ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ని ఆయన ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం చంద్రబాబు గారి మీద ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 17 మెడికల్ కళాశాలలను ఆయన తలపెడితే వాటిని ఇప్పుడు చంద్రబాబు గారు ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ చంద్రబాబు గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? అసలు 17 మెడికల్ కాలేజీల పైన జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీల్లో ఎంత శాతం పనులు చేశాడు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 500 కోట్లు, 5,000 కోట్ల పబ్లిసిటీ చేసుకున్నాడు. ఓకే. 17 మెడికల్ కాలేజీల్లో అసలు 12 గాలిలో ఉన్నాయి, భూమి మీద లేవు. 5 మెడికల్ కాలేజీలు మొండి గోడలు. అంటే మొండి గోడల కాలేజీలు అవి, మెడికల్ కాలేజీలు కావు. ఇప్పుడు యాక్చువల్గా ఈ 17 మెడికల్ కాలేజీలకి ఎంత అవుద్ది బడ్జెట్? 8,540 కోట్లు. 8,540 కోట్లకి జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? కేంద్రం రాష్ట్రం కలిసి 1,440 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడ 8,540, ఎక్కడ 1,440? అంటే ఇంకెంత ఖర్చు పెట్టాలి? 7,100 కోట్లు ఖర్చు పెట్టాలి ఇంకా, అవి పూర్తి అవ్వాలంటే. ఆ 1,440 కోట్ల భాగవతం చెప్తాయను. ఆ 1,440 కోట్లలో కూడా 900 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఓకే. ఇతను ఖర్చు పెట్టింది కాదు. అంటే జగన్ చెప్పినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో అతను చేసిన పనుల శాతం 14%, అతను పెట్టిన ఖర్చు 500 కోట్లు. అరే అసలు ఏమి మోగుతారంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు అదే, ట్వీట్లు అదే, ఇక రజనీ ప్రెస్ మీట్లు అదే. వాళ్ళు మెడికల్ అండ్ హెల్త్ రంగాన్ని నిలబెట్టారంట, వీళ్ళు కూల్ చేశారంట. అసలు ప్రైవేటీకరణ అంటే వీళ్ళకి అర్థం తెలుసా? పీపీపీ వేరు, ప్రైవేటీకరణ వేరు. ఇదేంటిది? నిన్న క్యాబినెట్ ఆ మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో తీసుకుంటున్నారు. పీపీపీలో కూడా పబ్లిక్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నమాట. ఇప్పుడు పీపీపీలోకి మార్చినంత మాత్రాన పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం చేసినట్టు కాదు. ఓకే. దానిలో కూడా సీట్లన్నీ ఎవరిస్తారు? ఎంసెట్ మామూలుగా మెడికల్ కౌన్సిలే కదా డిసైడ్ చేసేది. ఇండియన్ మెడికల్ కౌన్సిలే భర్తీ చేస్తుంది. అంటే యాగి చేయాలా, రచ్చ చేయాలా? అసలు వాస్తవాలు సత్యకుమార్ యాదవ్ బయట పెట్టాడు. ఇప్పుడు మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గురించి చెప్తా. దానికి ఎంత బడ్జెట్? 550 కోట్లు. 550 కోట్లలో ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారు? 208 కోట్లు. 208 కోట్లలో జగన్ గవర్నమెంట్ ఇచ్చింది ఎంత చెప్పు? 11 కోట్లు. ఓకే. 11 అనగానే నీకు మళ్ళీ 11 ఎమ్మెల్యేలు అంటారు, నీతో ఇదో చావు 11 రెడ్డి అంటారు. అంటే మచిలీపట్నం మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం 11 కోట్లు అనమాట. ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్ అంటాడు, ఆయనే కదా ఎమ్మెల్యే, ఆయనే కదా ముఖ్యమంత్రి. పులివెందుల మెడికల్ కాలేజీలో అసలు హాస్టల్స్ లేవు. సొంత నియోజకవర్గంలో ఆయన పెట్టిన మెడికల్ కాలేజీ కనీసం అది కంప్లీట్ చేసుకోలేకపోయాడు. 47% అక్కడ
ఫ్యాకల్టీ స్కేర్సిటీ, ఉమ్, 37% అక్కడ ఇతర సిబ్బంది స్కేర్సిటీ. ఉమ్, అంటే 47% నువ్వు ఎంప్లాయీస్ను నువ్వు నియమించుకోవా? ఉమ్, అది మెడికల్ కాలేజీయా? నేను అంటోంది అదే, మెడికల్ కాలేజీలు కావవి, ఉమ్. మొండిగోడల కాలేజీ. ఓకే, మేము అధికారంలోకి మళ్ళీ వస్తాం. మేము అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అలాగే ఈ మెడికల్ కాలేజీలని అన్నింటినీ కూడా మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలుగా ఏర్పాటు చేస్తాం అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అంటే మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే ఆల్రెడీ పంచుకుంటున్నారు మంత్రి పదవులు కూడా. ఏది ఇప్పుడు ఆల్రెడీ ఎవరు, బేబీ గారేమో హోంమంత్రి, ఒకటో కృష్ణుడు, అరుణ గారు హోంమంత్రి అని చెప్పారు. రెండో కృష్ణుడు. అంటే ఇప్పుడు నందిగం బేబీ లేకపోతే నిడిగుంట అరుణ కర్చీఫ్లు వేసేసారు మేమే మంత్రి పదవులు అంటే. ఈయన మళ్ళా నేను అధికారంలోకి వస్తానంటే, ఒకటి నిన్న క్యాబినెట్, చంద్రబాబు క్యాబినెట్ 25 లక్షల ఇన్సూరెన్స్, అసలు అది చాలా వరం. సంజీవని, ఆ పథకం కూడా సంజీవని అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి సంచార వైద్యశాలలను పంపించేసి 3,900 చికిత్సలు, అసలు ఆల్రెడీ 2,000 చికిత్సలు కేంద్రమే చేపిస్తోంది. ఆయుష్మాన్ భారతి, ఆయుష్మాన్ భారత్ కింద 2,000 చికిత్సలు అక్కడ జరుగుతుంటే వీళ్ళు ఒక 1,900 చికిత్సలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అటాచ్ చేసి వాళ్ళు బ్రహ్మాండంగా మెడికల్ అండ్ హెల్త్ రంగాన్ని నిలబెడుతుంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే విడుదల రజని వీళ్ళు గోల ప్రెస్ మీట్లు. సత్యకుమార్ నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? జగన్ మాకు వదిలిన ఆస్తి ఏంటంటే ఈ మొండిగోడలే కాదండి, ఇంకా 6,500 కోట్ల బిల్లులు అట. పెండింగ్ బిల్లులు ఎంత? మెడికల్ అండ్ హెల్త్లో 6,500 కోట్లు డబ్బు చెల్లించకుండా వీళ్ళ నెత్తినేసిపోయాడు. అసలు ఎలా నువ్వు ఇప్పుడు నీ వారసత్వంగా వాళ్ళు మోస్తున్నారు, మొండిగోడల్ని కంప్లీట్ చేయాలి, 6,500 కోట్లు బకాయిలు తీర్చాలి. ఆరోగ్యశ్రీకే 3,000 కోట్లు పెండింగ్ పెట్టాడు, కేవలం ఆరోగ్యశ్రీ. అరే 700 కోట్లు నాడు నేడుకు పెండింగ్ పెట్టాడు. అసలు ఎన్హెచ్ఎం అని నేషనల్ హెల్త్ మిషన్ అని ఉంటుంది, కేంద్రం ఇచ్చే డబ్బులు 500 కోట్లు డైవర్ట్ చేసి పారేశాడు. దానివల్ల తర్వాత 4 ఏళ్ళు 4-5 2,000 కోట్లు రాష్ట్రం కోల్పోయింది. ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దాన్ని భ్రష్టు పట్టించాడు. ఎన్టీఆర్ పేరు ఎత్తేసి వైఎస్ఆర్ అని పేరు పెట్టాడు. సరే అది ఒక సినిమా, అది కాదు. దాంతోపాటు ఏం చేశాడు, వాళ్ళ దగ్గర మంచి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా సౌండ్ అది. ఏది? ఎన్టీఆర్ మెడికల్ అండ్ హెల్త్. ఆ డిపాజిట్ల మీద కన్నేసాడు. 400 కోట్లు ఇస్తావా చస్తావా అని చెప్పి ఆ 400 కోట్లు కూడా గవర్నమెంట్ లాగేసుకుంది. ఏ విధంగా యూనివర్సిటీల దగ్గర ఉన్న డబ్బు కూడా ప్రభుత్వం లాక్కుందంటే ఇతను వాటిని నిలబెట్టాడా కూల్చేశాడా? ఇప్పుడు ఈరోజు నేను మెడికల్ అండ్ హెల్త్ రంగాన్ని నిలబెట్టాను, మరి చంద్రబాబు ప్రభుత్వం కూల్చేస్తోందంటే నలుగురు నవ్విపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ.